మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చెవిరెడ్డికి చికిత్స పొందుతున్నారు. వెరికోస్ వెయిన్స్ తో చెవిరెడ్డి బాధపడుతున్నారు. విజయవాడ ఆసుపత్రి నుంచి చెవిరెడ్డిని ఎయిమ్స్ కు తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకి హాస్పిటల్లో చికిత్స అందుతోంది. వైద్యులు ఏమంటున్నారు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే నిన్న వెరికోస్ వెయిన్స్ బాధపడడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. అయినా సరే రాత్రి మరలా తీవ్ర నొప్పి రావడం, అదేవిధంగా తీవ్రంగా బాధపడడంతో ఈ రోజు ఎయిమ్స్ కి తరలించడం జరిగింది. మంగళగిరి ఎయిమ్స్ కి తరలించి అక్కడ చికిత్స అందించున్నారు. ఇప్పటికే పలుమార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి. తన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తాను ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలి అంటూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నుంచి పర్మిషన్ రాకపోవడంతో మరలా రిమాండ్ తరలించడం జరిగింది. తనలో మరొకసారి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోవడంతో తీవ్ర అనారోగ్య పాలవడంతో ఈ రోజు మరొకసారి. నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.